అసలు నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు అనుకుంటున్నావా? రాత్రిపూట సీరియల్ చూసి ఏం ఎరగనట్టు పొద్దున్నే ప్రార్థనతో లెగితే నీ ప్రార్థన దేవుడు వింటాడు అనుకుంటున్నావా? ఏం ఎరగనట్టు క్రికెట్లు చూసి దరిద్రాలన్నీ చూసి చూడాలకూడని దరిద్రాలన్నీ చూసేసి ఏం ఎరగనట్టు ఆరాధనకు వచ్చి ముసుగు కప్పుకొని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనుకుంటున్నావా? మోషేకే దిక్కు లేదయ్యా, మోషేకే దిక్కు లేదు. నువ్వెంత, నీ బతుకెంత, నేనెంత, నా బతుకెంత. మన ప్రార్థన మేఘం కూడా దాడుతుంది. మన ప్రార్థన మేఘం కూడా దాడదు. మోషేని కాబట్టి వారిని ఇచ్చి పక్కకు పంపించేశాడు. నిన్ను నన్నైతే కత్తిచ్చి పంపించేవాడు దేవదూతకి ముందు చంపారు బాబు. ఏమనుకున్నాడు దేవుడే? ఎదురాదే అంటాడు కదా, భక్తుడే నీతిమంతుడే నిలువుట అసాధ్యమైనప్పుడు భక్తిహీనుడు ఎలాగూ నిలుతును. అసలు మన బతుకులు ఎంత అంటున్నాడు పేతురు. భయం లేదా? తప్పు చేస్తున్నాం ప్రార్థన మంచిదే చేయండి. అసలు నీ ప్రార్థన వెళ్తుందా లేదా అనేది డౌట్ ఇక్కడ. మళ్ళా చెప్తున్నా, చెయ్యాల్సిన దరిద్రాలన్నీ చేసి ప్రార్థన చేశారా, నీ ప్రార్థన కనీసం నీ ఇంటి పై కప్పు కూడా దాటదు. మేఘం కూడా పక్కన పెట్టండి, నీ ఇంటి పై కప్పు కూడా దాటదు అసలు నీ ప్రార్థన. ఎందుకంటే నీ బతుకువాలా. మోషే చేసిన చిన్న ప్రార్థన, చిన్న తప్పిదానికే ప్రార్థన వినకుండా ఆపేశాడు దేవుడు. అంత కఠినుడు అవుతాడు మన దేవుడు. అప్పుడప్పుడు ఆయన కరుణా సంపన్నుడే కాదు, కఠినా కరాత్కరుడు కూడా ఆయన. ఏమనుకుంటున్నావు దేవుడి గురించి నువ్వు?